ప్రైజ్ ద లార్డ్ నాన్న. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలమ్మా. అందరికీ ఆన్లైన్ లో ఉన్న పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నా యొక్క వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? క్లియర్ గా ఉంది. ఓకే అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ మొదటిగా మరి ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి ముఖ్యంగా నాకు దేవుడు ఎంతగానో నన్ను ప్రేమించి దర్శనం ద్వారా నాకు ఒక మందిరాన్ని నిర్మించమని చెప్పి, ఆ మందిరాన్ని నిర్మాణంలో ఆ మందిరంలో ఎంతగానో యాజక ధర్మంని నిర్వర్తించడానికి పాస్టర్ గారిని, అమ్మగారిని మాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ, అలానే ఈ దినము సాయంకాలంలో వాక్య భాగంలో మరి వాక్యాన్ని అందించాలని అమ్మగారు కోరినప్పుడు వాక్యం చెప్పుకోవడము అదొక గొప్ప భాగ్యం. దేవునితో కొద్ది క్షణాలు గడపాలంటే ఎంతగానో మరి ఇష్టంగా ఉంటుంది నాకు. కాబట్టి దేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తూ, అటు తర్వాత అమ్మగారికి, అయ్యగారికి మరి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ముఖ్యంగా విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా, దేవునికి ఎంతో దగ్గరగా జీవించాలని ఆశతో ప్రతి దినము కూడా మనమందరము కూడా ఈ విధంగా కూడుకొని మరి మన హృదయాలన్నిటిలో కూడా ముఖ్యంగా దేవునికి దగ్గరగా ఉండాలని, ఆత్మలో మనందరం వర్ధిల్లాలని మనందరము ప్రతిదినము వాక్యంని వింటున్నాం, వాక్యంని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అయితే ఈ దినము మనము ఆలోచించినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో భయంకరమైనటువంటి సాతాను చేత ప్రలోభాలకు గురై పడిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో వేషధారణతో ఉన్నటువంటి క్రైస్తవులముగా, వేషధారణను వదిలిపెట్టనటువంటి విశ్వాసులుగా ఎంతో మంది ఉండవచ్చు. కానీ దేవుడికి ఇష్టం లేని వారుగా ఉంటున్నటువంటి వారుగా ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము ఎల్లప్పుడూ మనకి సెలవిచ్చేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినము మనము గమనించినట్లయితే, మరి సమయం నాకు సరిపోదో లేదో కానీ దేవాది దేవునికి మరి కృతజ్ఞత చెల్లించుకుంటూ, ముఖ్యంగా దేవుడు కోరుకునేటువంటిది మన జీవితాల్లో ఆయనతో సహవాసం చేయాలని. అమ్మగారు ఇందాకే చెప్పారు ఏంటంటే, ఆదాము అవ్వలతో సహవాసము చేసినటువంటి దేవాది దేవుడు ఎల్లప్పుడూ వారితో ఉండాలని ఆశపడ్డాడు. కానీ ఆదాము అవ్వలే పడిపోయినప్పుడు మరి దేవుడు మనకి గొప్ప భాగ్యం ఏంటంటే, మన క్రైస్తవంలో ముఖ్యంగా దేవుడిని మనం వెతకం కానీ దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. గాడ్ సీక్స్ మ్యాన్. మనము చాలా గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవాది దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు కూడా మనందరం కూడా దేవాది దేవుడు మనం తప్పిపోతున్నప్పటికీ దేవుడు మనల్ని వెతికి రక్షించాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. మనము ఏ కొద్ది క్షణాలు మనం పడిపోయినా దేవునిలో ఉండి దేవాది దేవుడు ఎల్లప్పుడూ తన చేతులు చాపి దినమెల్లా మన కొరకు ఎదురు చూస్తూ ఉండే దేవుడు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి సమయంలో ఈ దినము ఒక ప్రకటన గ్రంథాన్ని మీరందరూ ధ్యానం చేస్తున్నాను, నేను కూడా అప్పుడప్పుడు వింటున్నాను. వాటన్నిటిలోనూ దేవుడు కోరుకునేది ఏంటంటే, సంఘాలతో మాట్లాడే ముందు తన సార్వభౌమాధికారంని చూపెడుతూ సంఘాలతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మారు మనసు పొందు, లేకపోతే నీ దగ్గర నుంచి దీపస్తంభం తీసేస్తాను. అలా హెచ్చరికలు చేస్తున్నటువంటి దేవుడు ఈరోజు మరి ఒక పరిసయుడు, అతను కూడా చాలా మంచి మరి వాక్యం అంతా తెలిసిన వాడేయండి, దేవుని దగ్గరికి వచ్చి ఒక మాటని అడుగుతూ ఉన్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు అంటే, యేసు అతనితోటి మరి ఆయన అడిగినప్పుడు, బోధకుడు అని నేను ఎరుగుదును, దేవుడు అతనికి తోడయింటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. రాత్రి ఎందు ఒక నికోదేము అను పరిసయుడు వస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము
3వ వచనము మనం గమనించినట్లయితే, అప్పుడు యేసయ్య అతనితో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆ పరిసయ్యుడితో చెప్తాడు, నికోదేముతో. క్రొత్తగా జన్మించడం. అసలు మనందరం కూడా ఈ క్రొత్తగా జన్మించడం చాలా మంది చాలా సార్లు మనందరం వాక్యం ధ్యానం చేస్తాం, వింటాం. క్రొత్తగా జన్మించినటువంటి విశ్వాసి యొక్క జీవితంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆ క్రొత్తగా జన్మించినప్పుడు విశ్వాసి జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఒక 6 లక్షణాలు ఉంటాయి. ఆ 6 లక్షణాలని ఈరోజు ధ్యానం చేసేటువంటి భాగ్యం దేవుడిచ్చాడు. ఈ 6 లక్షణాలలో మరి గమనిస్తే దేవుడికి ముఖ్యంగా బైబిల్ గ్రంథం అంతట్లో ఇష్టమైనది ఏంటంటే, విశ్వాసి జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని నాకిమ్ము అని సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు గమనిస్తే ఈ 6 లక్షణాలలో మొదటి లక్షణము మనందరం గమనిద్దాం. అది యోహాను రాసిన మొదటి పత్రికలో మనందరం కూడా బైబిల్ గ్రంథాలు తీసినట్లయితే, క్రొత్తగా జన్మించినటువంటి విశ్వాస జీవితంలో ఉండవలసినటువంటి మొదటి లక్షణాన్ని మనము గమనించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము ఒకసారి అందరు కూడా చదువుకుందాం. ఒకసారి తీసినట్లయితే, ఎవరైనా తీసినట్లయితే చాలా వారిని కోరుతున్నాను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు పాపము చేయడు. వానిలో ఆయన బీజము నిలుచును కాబట్టి వాడు పాపము చేయడు. ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తే మనలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే, మనం ఇక పాపమును చేయము. ఎందుకంటే మనలో ఆయన బీజం ఉన్నది కాబట్టి పాపము చేయము. ఆ లక్షణము మొదటిగా చూసినట్లయితే, ఒక నిజ క్రైస్తవుడు, ఒక నిజమైనటువంటి విశ్వాసి అని చెప్పుకునే వాడు పాపమునకు ఇక నో అని చెప్పేస్తాడు. పాపమును చూసి పారిపోయేటువంటి వాడిగా ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం అంటే, అదొక గొప్ప తెగులుగా ఎంచి ఆ పాపం నుంచి దూరంగా పారిపోయేవాడుగా ఉంటాడు. క్రొత్తగా జన్మించినటువంటి వాడిలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే, వాడు పాపమునకు దూరంగా పారిపోయేవాడుగా ఉంటాడు. అయితే ఈ హృదయం అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. మరి ఈ హృదయము మరి దేవుడు చూస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో మరి ఈ హృదయము, ఆత్మ, మనందరం ప్రతిదినం ఆత్మలో వరదిల్లుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉండాలి అంటే మరి ఆత్మలో మనందరము వర్ధిల్లాలి. ఆత్మ మరి ఎప్పుడు కూడా మరి వాక్యం వింటూ ఆత్మకు కావలసినటువంటి ఆహారం, ఆత్మీయ ఆహారం ఎప్పుడైతే మనం ప్రతిదినం భుజిస్తూ ఉంటామో అప్పుడు మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉంటూ ఉంటాయి. దేవాది దేవుడు మొదటిగా మనము చూస్తే ఆ మనము హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉందా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు. మరి సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. స్తోత్రం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. దేవాది దేవుడు మన క్రియలన్నిటినీ పరీక్షించేటువంటి దేవుడు. అసలు హృదయమును ఏ విధంగా దేవుడు చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడంటే, నేను 1, 2 వచనాలు చెప్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా చూడండి. బైబిల్ గ్రంథంలో హృదయం గురించి చాలా ఎక్కువగా వచనాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని వచనాలు మాత్రమే చెప్తున్నాను, జాగ్రత్తగా విందాం. అయితే
ఇక్కడ చూస్తున్నట్లయితే మొదటగా సామెతల్లో మనం చూసాం, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. మనం దేవునికి హృదయం ఇస్తున్నామా? లేకపోతే ఈరోజు మనం పరీక్షించినట్లయితే చాలా మంది చర్చ్ గోయర్స్ లాగానే ఉంటారు. రెగ్యులర్లీ అటెండెన్స్ విల్ బి దేర్. వి రెగ్యులర్లీ గో టు చర్చ్, వి ప్రైజ్, వి వర్షిప్ గాడ్, అన్నీ చేస్తాం కానీ అక్కడ దేవుని దగ్గర మన హృదయాన్ని అయితే పెట్టాం. ఎప్పుడు కూడా ఈ హృదయము అనేటువంటిది ఎప్పుడైతే ఆత్మలో మనము అభివృద్ధి చెందుతూ ఉంటామో దేవునికి దగ్గరగా ఉండేటువంటి హృదయంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇంకొకటి గమనిస్తే 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనాన్ని గమనించినట్లయితే ఆ 31వ వచనంలో ఏమనుందో చూద్దాం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. హల్లెలూయా. శ్రద్ధా భక్తులు లేనివాడు అయిపోయాడు. ఎవరంటే యెహూ. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనటువంటి యెరోబాము చేసిన పాపములను, ఇశ్రాయేలు వారు చేస్తూ వస్తున్నటువంటి ఆ పాపములను యెహూ ఏం చేశాడంటే ఏ మాత్రము విసర్జించని వాడుగా ఉంటున్నాడు. వారు చేసినటువంటి పాపాన్ని ఇతడు కూడా చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే వాడిలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే మరి ఇంకా పాపము చేయకుండా ఉండడము. ఆ బీజము దేవుని బీజం మనలో ఉంటుంది కాబట్టి పాపమునకు నో అని చెప్పే లక్షణాన్ని మనం కలిగి ఉంటాం. ఇక్కడ యెహూ ఏ మాత్రము కూడా ఆ పాపాన్ని విసర్జించకుండా ఉండేటువంటి వాడుగా ఉండి ఆ పూర్ణ హృదయముతో ధర్మశాస్త్రమును ఎక్కడ కూడా అంగీకరించకుండా, అనుసరించకుండా శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఈరోజు ప్రతి దినం ఆన్లైన్లో ఉంటున్నాం కదా, వాక్యం వింటున్నాం. ఏంటంటే శ్రద్ధగా అందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని, దేవునికి దగ్గరగా ఉండాలని, మన హృదయాలన్నీ ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడేటువంటి రీతిలో మనందరం ఉంటున్నామంటే నాకు తెలిసి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ మనందరం కూడా ఈ మొదటి లక్షణాన్ని కలిగి ఉన్నామేమో. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా ఎంతో ఆసక్తితో మరి ప్రతి దినము 5 గంటలకే మరి మీరందరూ ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని, దేవుని మాటలు వినాలని ఎంతో ఆశతో ఉంటుండగా దేవుడు మరి నేను చిన్నవాడిని అన్నప్పటికీ కూడా మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగా కానీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అది మొదటి లక్షణంగా చూస్తున్నాం. మరి హృదయము ఎంతగానో దేవుడికి ఇష్టంగా ఉండాలి అని మరి యెహూ ఏ విధంగా శ్రద్ధా భక్తులు లేనివాడిగా ఉన్నాడో మనము చూస్తున్నాం. ఇంకోటిగా చూస్తూ ఉన్నట్లయితే మనందరము కూడా మరి ఈరోజు 2 ప్రశ్నలు వేసుకుందాం. ఏంటంటే ఆర్ వి బార్న్ అగైన్? మనము క్రొత్తగా జన్మించామా? మొదటి లక్షణం మనలో ఉందా? ఇంకొకటి గమనించినట్లయితే ఈజ్ అవర్ హార్ట్ రైట్ విత్ గాడ్? మన హృదయము దేవునికి అంగీకారంగా, దేవునికి దగ్గరగా ఉందా అని ప్రశ్న వేసుకొని మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మొదటి లక్షణం అయిపోయింది. ఏంటది? మనం ఇక పాపము చేయని వారుగా ఉంటాం. ఎప్పుడు క్రొత్తగా జన్మించినప్పుడు. అయితే ఈ క్రొత్తగా జన్మించడము, ఈ హృదయం ఇదంతా కూడా ఉంది. ఈ హృదయంలో ముఖ్యంగా గమనించినట్లయితే మరి ఈ హృదయము దేవునికి దగ్గరగా ఉందా? హృదయంలో గమనించినట్లయితే అలనాడు ఆదాము అవ్వలు ఇరువురు కూడా పడిపోయినప్పుడు ఈ లోకంలో జన్మించిన అటువంటి ప్రతి వాడు కూడా ఒక హృదయం ఉంటుంది వాడికి. కానీ దట్ ఈస్ ఎ న్యాచురల్ హార్ట్. ఆ న్యాచురల్ హార్ట్ ఏంటంటే దావీదు భక్తుడు చెప్తాడు, మరి నేను జన్మించాను కానీ నేను పాపంలోనే జన్మించాను అంటాడు. నా తల్లి గర్భమందు మరి 51వ కీర్తనలో ఉంటుంది. అటు తర్వాత గమనించినట్లయితే మరి ఇటువంటి హృదయాల్లో గమనిస్తే రాంగ్ హార్ట్ అండ్ రైట్ హార్ట్. అంటే రాంగ్ హార్ట్ దేవునికి ఇష్టం లేని హృదయము, రైట్ హార్ట్ దేవునికి ఇష్టమైన హృదయం. ఈ రెండు గమనించినట్లయితే అసలు హృదయంను
మనందరం చూస్తే శ్రద్ధాభక్తులు లేని వాడిగా యెహూ ఉండిపోయాడు. మరి ఇక్కడ ఆదామవ్వలు ఎప్పుడైతే పడిపోయి దేవుని సహవాసాన్ని కోల్పోయి ఉన్నప్పుడు వారందరూ కూడా మరి ఈ రోజు ఉన్న మనందరం కూడా ఒక న్యాచురల్ హార్ట్ తో ఉన్నటువంటి వారంగా ఉంటాం. అయితే ఒకసారి గమనించినట్లయితే కొన్ని మరి వాక్య భాగాలు మనం గమనిద్దాం. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ లక్షణానికి పోయే ముందు ఇది కొన్ని చూసినాక 2వ లక్షణానికి మనం పోదాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. అందరికిని ఒకటే గతి సంభవించును, ఉమ్, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. ఉమ్. మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇదియును దుఃఖకరము. హల్లెలూయా. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆది కాండంలో కూడా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే దేవునికి మన హృదయం చాలా ఇంపార్టెంట్. మనందరి హృదయాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా? దేవుడు అనుక్షణము పరీక్షిస్తూ ఉన్నటువంటి హృదయాలుగా మనందరం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము ఒకసారి గమనించినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది తన హృదయములో నొచ్చుకొనెను. హల్లెలూయా. దేవాది దేవుడు హృదయాన్ని ఎంతగా మరి పరీక్షిస్తున్నాడు చూస్తూ ఉన్నట్లయితే, మరి మొదటి లక్షణంలో క్రొత్తగా జన్మించిన వాడికి పరలోక రాజ్యం చేరుకుంటాడని యేసయ్య ఖచ్చితంగా అక్కడ చెప్పినప్పుడు, ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి మొదటి లక్షణములో ఇక మీద పాపము చేయని వాడుగా ఉంటాడు. పాపానికి నో చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. అయితే మరి నరుల హృదయము ప్రతి క్షణము దేవుడు చూసినప్పుడు అది చెడుతనముతో నిండిందిగా చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ మరి 2వ లక్షణానికి వెళ్దాం. ఆ 2వ లక్షణాన్ని గమనించినట్లయితే మరి యోహాను సువార్త 3వ అధ్యాయము ఇందాక చూసినట్లయితే 16వ వచనాన్ని ఆ 2వ లక్షణంలో ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన దేవుడు మన నిమిత్తము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ప్రేమించు కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు హల్లెలూయా. ఆయనను చాలమ్మా, అనుగ్రహించాడు. చాలు. ఎప్పుడైతే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే 2వ లక్షణము, ఒక విశ్వాసి క్రొత్తగా జన్మిస్తే అతనికి ఉండేది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నిరీక్షణ కలవాడై ఆయనే నా రక్షకుడు అనేటువంటి గొప్ప నమ్మకంతో ఉంటూ ఉంటాడు. మరి ఈ 2వ లక్షణంలో నేను కొంత మీకు రోమీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 2 మాటల్ని నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మరి పౌలు భక్తుడు రాసినటువంటి పత్రిక రోమా వాళ్ళకి రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం చూడాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను చెప్పేది 2వ లక్షణము. ఈ 2వ లక్షణములో విశ్వాసి ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ నూతన జీవితము, క్రొత్త జీవితము నాకు కేవలం నా యేసయ్యనే నా పాపం నుంచి నన్ను విడిపించాడు, నన్ను క్రొత్తగా జన్మించేలాగా చేశాడు అని అనడానికి ఈ యొక్క వచనాలను గమనించినట్లయితే
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. దిస్ ఈజ్ ఎ లా ఆఫ్ సాల్వేషన్. ఈ లా ఆఫ్ సాల్వేషన్ కి చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఒక 3 నియమాలు మనం గమనించవచ్చు. ఏంటంట? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించండి. ఎవరు విడిపించారు అంటే ఆ పైన వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏం చేసిందంట? పాప నియమము నుంచి, మరణ నియమము నుంచి మనల్ని విడిపిస్తూ ఉందంట. హల్లెలూయా. ఈ రెండవ లక్షణాన్ని గమనిస్తే విశ్వాసి ఎప్పుడు కూడా ఎంతో సంతోషించాలి. దేవుడు నన్ను రక్షించాడు, నాకు నూతన జన్మ ఇచ్చాడని ఎప్పుడైతే విశ్వాసి అనుకుంటాడో, ఈ వాక్యంలో మనం గమనిస్తే దెర్ ఈజ్ లా ఆఫ్ సిన్ అండ్ దెర్ ఈజ్ లా ఆఫ్ డెత్. ఈ రెండిటి నుంచి మనల్ని విడిపించింది ఏంటంటే లా ఆఫ్ సాల్వేషన్. అంటే దీన్ని రక్షణ నియమం అంటారు. దేవుడిచ్చినటువంటి ఈ రక్షణ ఎప్పుడు కూడా విశ్వాసకు ఉండాల్సిన రెండవ లక్షణంలో ఈ రక్షణ నియమమును బట్టి దేవునికి ఎప్పుడు మనం కృతజ్ఞత చెల్లించాలి. ఏంటంట? యాజ్ అ ఫిజిక్స్ లెక్చరర్ నేను లా ఆఫ్ గ్రావిటీ అని ఉంటుంది ఫిజిక్స్ లో. ఏంటంటే ఒక వస్తువుని పైకేసినప్పుడు ఎక్కడ పడిపోతుందండి? కిందకే పడుతుంది కదా. ఎంత పైకి నువ్వు ఎంత ఇసిరేసినా అది పైకి పోదు, కానీ అది గురుత్వాకర్షణ శక్తితో ఆ వస్తువు ఎక్కడ పడిపోతుంది? కింద పడిపోతుంది. అలానే అది లా ఆఫ్ గ్రావిటీ. ఇక్కడ వాక్యంలో మనము ఆత్మీయంగా చూస్తున్నట్లయితే లా ఆఫ్ సిన్ అండ్ లా ఆఫ్ డెత్, పాప నియమము, మరణ నియమం. మొదటిగా మనము లా ఆఫ్ సిన్ చూద్దాం. ఎవడైనా పాపము చేస్తే పాపముకున్నటువంటి నియమం ఏంటంటే వాన్ని పైకి లేవనెత్తదు, వాడిని ఏం చేస్తుంది? కిందికి పడవేస్తూ ఉంటది. పాప నియమం ఏంటి తెలుసా? ద లా ఆఫ్ సిన్ ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాన్ కెన్ గో డౌన్, హీ నెవర్ కమ్ అప్. అంటే జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల గల భూమిపై నన్ను నిలిపెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబిలోనికి దింపేటువంటిది ద లా ఆఫ్ సిన్. నెక్స్ట్ గమనించినట్లయితే ద లా ఆఫ్ డెత్. ద లా ఆఫ్ డెత్ ఏంటంటే పాపమునకు జీతం ఏంటి? మరణమే. నువ్వు ఎప్పుడైతే ఈ పాప నియమమును చేస్తూ అది పడిపోయినప్పుడు అది చివరిగా నువ్వు పోయేది ఎక్కడికి? మరణానికే. అయితే జాగ్రత్తగా వినండి, ఈ రెండిటి నుంచి మనల్ని విడిపించినటువంటి ఒక నియమం ఉంది. అది ఏంటంటే వీఆర్ వెరీ హ్యాపీ దట్ దేర్ ఈస్ ఎ లా ఆఫ్ సాల్వేషన్. దేవాది దేవుడు ఒక రక్షణ నియమం ద్వారా మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మీరందరూ ఒకసారి మీ దగ్గర చేతిలో ఒక బుక్ పట్టుకోండి, బైబిల్ గ్రంథమే ఉందనుకోండి. ఒకసారి మీరు చేతిలో పట్టుకొని ఇట్లా చేయి చాపినప్పుడు ఆ బుక్ కింద పడదు. ఎందుకు పడదంటే ఆ బుక్ కింద ఏమున్నట్లు? మీ చేయి ఉన్నది. హల్లెలూయా. అంటే ఆ చేయి ఉండబట్టి ఆ బుక్ అనేది ఇప్పుడు మీకు కింద పడట్లేదు. ఒకవేళ కిందికి పడిపోతున్నటువంటి ఆ బుక్‌కి సడెన్‌గా మీరు కింద చేయి పెట్టినప్పుడు ఆ బుక్ అనేది అక్కడ ఆగిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం గమనించాలి ఏంటంటే మనము పాపంలో కూరుకుపోయినప్పుడు, దేవుడికి ఇష్టం లేకుండా దేవునికి దూరంగా మన హృదయం ఉండి జీవిస్తున్నటువంటి తరుణంలో దేవాది దేవుడు ఎంతగా మనం పాప ఊబిలో కూరుకుపోయినప్పటికీ ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు. హల్లెలూయా. అది మన నమ్మకంగా ఉండాలి, మన విశ్వాసమై ఉండాలి. అది రెండవ లక్షణం ఏంటంటే దేవాది దేవుడు నన్ను రక్షణ నియమం ద్వారా ఆ పాప నియమముల మరణం నుంచి నన్ను విడిపించాడు అని ఆ కాన్ఫిడెన్స్ అనేది ఒక విశ్వాసిలో ఉంటుంది. అది రెండవ లక్షణం. క్రొత్తగా జన్మించిన వాడికి ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించి ఏ విషయంలో? రక్షణ నియమం నాకు దేవుడు ఇచ్చాడు, నన్ను పాప నియమం నుంచి విడిపించాడు అనేటువంటి గొప్ప ధైర్యం కలిగి జీవించాలి. మూడవ లక్షణాన్ని చూద్దాం. ఆ మూడవ లక్షణంలో యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం ఒకసారి. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
29వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. హల్లెలూయా. ఎంత గొప్పగా ఉందంటే, ఆయన నీతిమంతుడి అని మనము ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఈ 3వ లక్షణం ఏంటంటే, మనందరము ఆయన మూలంగా పుట్టి ఉన్నప్పుడు దేవుని చిత్తము ఎరిగి, దేవుని చిత్తం ఏమై ఉంటుందో అని తెలుసుకొని, దేవుణ్ణి ఇష్టపరిచేటువంటి బిడ్డలుగా ఉంటాం. దేవుణ్ణి ఇష్టపరిచేటువంటి విశ్వాసులముగా ఉంటాం. నూతనంగా క్రొత్తగా జన్మించిన వాళ్ళలో 3వ లక్షణం ఏంటంటే, మనందరము కూడా ఆయన కృప ద్వారా ఈరోజు ఈ విధంగా నేను రక్షింపబడ్డాను అని దేవుని చిత్తాన్ని జరిగించేవాడంగా, దేవునికి ఇష్టపరిచేటువంటి కార్యాలను చేసేవారంగా ఉంటాం. ఎవరైనప్పటికీ దేవునికి ఏది ఇష్టమో అనేది మరి మనమందరము ఎప్పుడు కూడా తెలుసుకొని ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగాలి. దేవునికి ఏది ఇష్టము అనేది గమనిస్తే, దేవుని చిత్తం ఏమై ఉంటుంది? న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు, ఇదేగా నిన్ను దేవుడు కోరుకునేది అని మీకా గ్రంథంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఈ 3వ లక్షణం ఏమై ఉండాలంటే, దేవుని చిత్త ప్రకారంగా ఆయనకి ఏది ఇష్టమో అది చేసే వారంగా ఉంటున్నప్పుడు ఆ లక్షణం మనము తెలుసుకోవాలి. ఆ 3వ లక్షణం ఎవరైతే అటువంటి వారిగా ఉంటారో వారు తిరిగి జన్మించినాడని మనం తెలుసుకోవాలి. 4వ లక్షణం ఒకసారి చూద్దాం. ఒకసారి 4వ లక్షణం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము గమనిద్దాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 4వ లక్షణం, ఒకవేళ మనము తిరిగి జన్మిస్తే మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన తోటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పరిస్థితులు ఒకవేళ పడిపోతున్న సమయంలో నీవు ఏం చేయాలంటే, ఆ విశ్వాసులకు బుద్ధి చెప్పేవాడిగా ఉండాలి, హెచ్చరించేవాడిగా ఉండాలి. మనందరం ఒకరికొకరము మరి క్రీస్తు ఏ విధంగానైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి తీద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ వచనము గమనిద్దాం. అటు తర్వాత గలతీకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు యేసుకి ఎటువంటి మనస్సు ఉంది అనేటువంటిది అక్కడ రాసి ఉంది. 4వ వచనం గమనిద్దాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. హల్లెలూయా. క్రీస్తు యేసునకు ఎప్పుడైతే కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసుకున్నటువంటి ఈ మనస్సు ఏంటంటే, మన సొంత కార్యాలు కాదు కానీ, మీలో ప్రతి వాడు మన సొంత కార్యాలు కాదు కానీ ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎంత గొప్ప లక్షణం అండి అది. దేవాది దేవుడు మరి కొత్తగా జన్మించిన విశ్వాసులు ఉండేటువంటి ఆ లక్షణం ఏంటంటే, మరి ఎప్పుడు కూడా నశించిపోయే ఆత్మలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. అంటే విశ్వాసులైనప్పటికీ కూడా అనేక విధములైన ప్రలోభాలకు లోనే పడిపోయేటువంటి విశ్వాసులని మనందరం ప్రేమించి వాళ్ళని తిరిగి మరలా దేవుళ్ళలోనికి తీసుకొచ్చే వారంగా ఎల్లప్పుడూ వారి పట్ల మనం ప్రేమ చూపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 2వ వచనము 10వ వచనము ఒకసారి చదువుకుందాం. అతని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. ఎవడైనను వట్టి ఒకసారి ఇది 2వ వచనం గమనించి తర్వాత 10వ వచనం ఇద్దాం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. ఒకని భారములు ఒకడు భరించాలి. ఎప్పుడైతే కొత్తగా జన్మించిన వాళ్ళలో మనం 4వ లక్షణము ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఆ 4వ లక్షణంలో మనము అందరి పట్ల కూడా ప్రేమగా ఉండాలని, మన సొంత కార్యాలే కాదు కానీ ఇతరుల కార్యాలు కూడా చూడాలని, ఎప్పుడైతే అలా చేస్తూ ఉన్నవారు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళలో ఆ లక్షణం ఉన్నట్లయితే వారు ఎవరంటే
క్రొత్తగా జన్మించిన వాడిలో ఉండాల్సినటువంటి లక్షణము. వాడికి ఉన్నది ఆ లక్షణం అని మనము గమనించాలి. అయితే 10వ వచనం కూడా చూస్తే, కాబట్టి మనకు మనకు సమయము దొరికిన కొలది చెప్పండి చదవండి. అందరిలను కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. హల్లెలూయా! ఎంత బాగుంది కదా! విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల మనం ఏం చేయాలంట? మేలు చేయాలంట. మేలు ఎప్పుడైతే అతను చేస్తూ ఉంటాడో అందరి పట్ల, అతను నశించిపోతున్నాడు, అతను అయ్యో వాడు త్రాగుబోతు, వాడు పడిపోతున్నాడు, వాడు చూడు ఎటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి ఆ పరిస్థితుల్లో మన తోటి విశ్వాసిగా అతన్ని దేవుని సన్నిధికి మళ్ళీ తీసుకొచ్చే వారంగా ఉండాలి. నూతనంగా ఒకడు కొత్తగా జన్మిస్తే ఇది నిజంగా గొప్ప లక్షణంగా నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఒకసారి నేను ఒక వాక్యంలో ఒకసారి విన్నాను. యేసన్న గారు ఒకసారి చెప్తున్నారు ఏంటంటే, చర్చ్‌లో ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రభా నేను పాపిని, నేను చాలా గుడికి పోయిన వారం ప్రభా అని ప్రార్థన చేస్తుంటే, పక్కన కూడా ఒక ఆమె ప్రార్థనలో ఉంది. ప్రక్కనే ఉంటూ ఏమంటుందంటే, అవును ప్రభా, అవును ప్రభా అంటుంది. ఎందుకంటే జనరల్‌గా ఒక ఒక ఏంటంటే ఒక ప్రార్థన చేస్తుంటే ప్రక్కన వీరు కూడా అవును ప్రభా, స్తోత్రం ఇట్లా అనేటుకుంటే ఆ తరుణంలో ఈమె నేను పాపిని ప్రభా, నేను రాలేకపోయాను అని అంటుంటే ఈమె కూడా అవును ప్రభా అంటుంది. ఈ పక్కన ఆమె ఏమైపోయిందంటే, అమ్మ నేను ప్రార్థన చేస్తుంటే ఈమె అవును ప్రభా అంటుందేంటి? ఆ! అని తర్వాత ఆమెని బాగా డిఫరెంట్‌గా మరి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఒక తోటి విశ్వాసిని మనము ఇలా మనము చక్కదిద్దాలనే ప్రయత్నంలో ఒకవేళ అలా చేస్తున్నప్పుడు కూడా వారు మనల్ని తప్పుపట్టవచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా ప్రభువుని ప్రార్థన చేస్తూ వారు ఎన్ని అన్నప్పటికిని మనం వాళ్ళతో వారు మనల్ని అవమానపరిచినా కూడా దేవా అని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి చాలా మంది కూడా వారి కుటుంబాల్లో వారి యజమానులు మంచిగా త్రాగి పడుకుంటారు. ఆల్ నైట్ ప్రేయర్‌కొచ్చి మా ఆయన కోసం ప్రార్థన చేయండి అంటారు. మనందరం కూడా ఎప్పుడు కూడా మనం ఆల్ నైట్ ప్రేయర్‌లో వారిని కూడా మనం ప్రార్థనలో పెడతాం. ఈరోజు నేను గమనించింది ఏంటంటే, మనం ప్రార్థన ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నారు ఆన్‌లైన్‌లో. ఈ ప్రార్థనలో అందరినీ జ్ఞాపకం చేసుకుండ్రు. ఒక ఆంటీ ప్రార్థన చేస్తది. నిజంగా అమ్మగారితో కూడా చెప్తాను. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే, అందరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంత సంతోషం అంటే రియల్లీ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఆన్‌లైన్ దోస్ హూ ఆర్ అటెండింగ్ ఆన్ దిస్ ఆన్‌లైన్ ప్రేయర్. ఎందుకంటే దేవుని దగ్గరికి ఈరోజు నేను జాయిన్ అయితున్నాను. రేపు జాయిన్ కావట్లేదు. కానీ నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంత గొప్ప భాగ్యం. నేను ఒకవేళ ఏదో పరిస్థితిలో నేను ఎక్కడో ఉన్నట్లయితే కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు నన్ను మరి మీ ప్రార్థనను బట్టి నన్ను కూడా కాపాడుతాడు. హల్లెలూయా! అంటే ఎప్పుడు కూడా ఇతర విశ్వాసుల యొక్క బాగోగులను వారికి మేలు చేసే విధంగా ఎప్పుడైతే ఉంటామో నూతనంగా జన్మించిన వాళ్ళల్లో మనం కూడా ఉంటాం. ఆ లక్షణము చాలా గొప్పది. 4వ లక్షణం ఏంటంటే మరి మనం అందరి పట్ల కూడా ప్రేమ కలిగి వాళ్ళని కూడా దేవునిలోనికి నడిపించాలనేటువంటి లక్షణం. 5వదిగా చూస్తే ఆ 5వ లక్షణంలో యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా! దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. అంటే హీ హేట్స్ ద వరల్డ్. ఆయన ఎప్పుడైతే మనల్ని నూతనంగా జన్మింప చేస్తాడో, ఒకడు కొత్తగా జన్మిస్తాడో, వాడికి ఉండవలసినటువంటి 5వ లక్షణం ఏంటంటే ఈ లోకము మీద ఉన్నటువంటి ఆశను జయిస్తాడు. ఈ లోకం మీద ఉన్నటువంటి ఆశను జయించిన వాడు ఎవరుగా మనము కొంతమందిని బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి పౌలు భక్తుని చూస్తాం. ఈ లోకంలో ముఖ్యంగా మనందరం కూడా అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని ఏ విధంగా పౌలు చెప్పాడో, దేవాది దేవుడు పౌల్ని ఏ విధంగా మార్చాడో మనందరికీ తెలుసు. ఈ భయంకరమైన ఈ ప్రపంచంలో ఎంతో భయానకంగా ఉన్నటువంటి
ఈ సమాజం అంతటి చుట్టూ మనందరం జీవిస్తున్నాం. ఒక విశ్వాసి ఒక తామర పువ్వులాగా బురదలో ఉండి బురదను అంటించుకోకుండా ఉండేటువంటి వాడిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనందరం కూడా ఈ లోకాశల నుంచి వేరై, మరి పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని మరి గమనిస్తే మీరు తర్వాత చూడండి. ఏంటంటే మనము క్రీస్తు యేసునందు ఆయనకున్నటువంటి గుణాతిశయములను ప్రచురించే వారంగా ఉంటున్నాము. అయితే అక్కడ దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు మొదట ప్రజగా ఉండలేదు కానీ ఇప్పుడు నా ప్రజ అయితిరి, నా సొత్తుగా మారారు. ముందు మీరు కనికరింపబడని వారుగా ఉండి ఇప్పుడు మీరు కనికరింపబడ్డారు అంటాడు. అంటే ఈరోజు మనందరము కూడా ఈ లోకంలో ఉన్నాం. కానీ లోకం మనది కాదు. అశాశ్వతమైన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ ఈ భయంకరమైన లోకంలో మనందరం కూడా నూతనంగా మరి క్రొత్తగా జన్మించిన వారంగా ఉన్నట్లయితే లోకాశలకు లోను కాకుండా మనం ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడి ఆయనకి ఇష్టమై బిడ్డలంగా జీవించాలని మరి ఇదొక లక్షణం, 5వ లక్షణం. ఈ లక్షణంలో ఏంటంట ఒకడు ఒకసారి మళ్ళీ చదువుకుందాం. అది 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించు. జయించుదురు. మనందరం కూడా లోకాన్ని జయిస్తాం. హల్లెలూయా! లోకాన్ని జయించడం అంత ఈజీ కాదండి. లోకాశలు చాలా భయంకరంగా ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా వదిలిపెట్టడం అంటే చాలా కష్టం. చాలా మంది చాలా చెప్తాం. కానీ అవి ఆచరించడం చాలా కష్టం. మనం ఎప్పుడు కూడా జీవపు డంబాన్నయితే వదిలిపెట్టడం అనేది ఎక్కడ చూడలేదు నేను. ఎందుకంటే చాలా మంది అనేక విధాలుగా నాకేంటి అనేది వదిలిపెట్టం. అంటే సెల్ఫ్, ఐ, నేను, నాది, నేనే అనేటువంటి రీతిలో ఒక విశ్వాసి ఉంటే వాడు నూతనంగా క్రొత్తగా జన్మించేవాడిగా ఉండడు. దేవునిలో ఈరోజు 5వ లక్షణంలో గమనిస్తే లోకాశలను మరి లోకాన్ని జయించేవాడిగా ఉంటాడు. ఎవరంటే క్రొత్తగా జన్మించిన వాడు. చివరిగా చూస్తే 6వ లక్షణాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 18 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. హల్లెలూయా! ఇది ఎంత గొప్ప లక్షణం అంటే దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడో తెలుసా? తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. అంటే ఈ 6వ లక్షణము గమనించినట్లయితే ఎవరైతే నూతనంగా క్రొత్తగా జన్మిస్తే వాళ్ళలో ఉండే 6వ లక్షణం ఏంటంటే తన్ను తాను భద్రం చేసుకోవడం. మనము ఈ లోకంలో ఉన్నాము. మనం ఏం చేయాలి? ఈ లోకానికి ప్రత్యేకింపబడిన వారంగా, దేవుడు యొక్క బిడ్డలంగా, విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తేంటి అన్నలాగున, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, ఇవన్నీ కూడా గమనిస్తే మరి ఎంత గొప్ప లక్షణం అంటే ఇది తనను తాను భద్రము చేసుకోవాలి. తనను తాను భద్రం చేసుకునే వాడికి మరి ఈ 6వ లక్షణం ఉంటుంది. ఏంటంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు తన్ను భద్రము చేసుకొనును. ఎప్పుడైతే నిన్ను నీవు భద్రం చేసుకుంటావో అప్పుడు దుష్టుడు వాణ్ణి ముట్టడు. హల్లెలూయా! మరి మనల్ని మనం భద్రం చేసుకోవడం అంటే ఏంటి అసలు అని చూస్తే ఒక విశ్వాసి యొక్క జీవితంలో ముఖ్యంగా మనందరం కూడా ఒక సహవాసం ఉండాలి. ఎవరి సహవాసము? ఇప్పుడు ప్రార్థన సహవాసం. ఈ సహవాసంలో అందరూ ఉన్నాం కదా! ఇంకా ఇలానే నేను కూడా కొన్ని టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఒక గ్రూప్ పెట్టారు. దాంట్లో కూడా నేను ఉన్నప్పుడు అందరూ కూడా ఒకరికొకరు యాడ్ అయితూ ఈ విధంగా దేవుని బిడ్డలంగా ఎప్పుడైతే అందరము కూడి ప్రార్థన చేస్తూ అందరి కొరకు చేస్తున్నప్పుడు మనల్ని మనం భద్రం చేసుకుంటాం తప్పకుండా. అయితే ఇంకొకటి కూడా గమనిస్తే సమయాన్ని వృధాగా పోనీయక, సమయాన్ని ఎల్లప్పుడూ కూడా మనం సమయము అసమయందు అనుకోకుండా దేవుని సువార్తను ప్రకటించే వారిగా ఉంటారు. అంటే
ఎప్పుడు కూడా మనకున్న సమయాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ సమయాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ 6వ లక్షణంలో మనల్ని మనం భద్రం చేసుకోవడం అంటే, సాతానుడు ఎటువంటి వాడిగా ఉంటాడంటే, ఎక్కడ సమయం కొంచెం దొరకగానే వాడు మనల్ని అటాక్ చేస్తాడు. చూడండి దావీదు ఏ విధంగా పడిపోయాడు. ఆ దావీదు పడిపోయిన తర్వాత ఆ కీర్తన 51వ కీర్తనలో ఉంటుంది. దేవా! నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయకు తండ్రి అంటాడు. నాలో శుద్ధ హృదయం దయచేయ్యా. ఎందుకంటే నిన్ను వదిలి ఒక్క క్షణం ఉన్నట్లయితే నేను ఈ లోకంలో పడిపోతాను ప్రభు అనేవాడిగా ఉంటాడు. మనం అనుకుంటాం కదా, నేను చాలా బాగా ఉంటున్నాను దేవునిలో అని. మనం చాలా మరి ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను అనుకుంటాం గానీ, సాతానుడు చాలా మరి బలవంతుడు. వాడు వెంటనే పడవేసేటువంటి అటువంటియి మనకి కల్పిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మీరు చూడండి ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాసంగా ఉన్నప్పుడే ఆల్ టెంప్టేషన్స్ విల్ కమ్. ఎవ్రీ టెంప్టేషన్. అప్పుడే మంచి బిర్యానీ వండుతారు. అప్పుడే మంచిగా మనకి ఇన్విటేషన్‌లు వస్తా ఉంటాయి. అన్ని శోధనలు వస్తూ ఉంటాయి. అంటే మనకు మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి దగ్గరగా జీవించాలి. ఈ లక్షణాలన్నీ కలిగిన వాళ్ళంగా మనం ఎప్పుడైతే ఉంటామో, వాడు కొత్తగా జన్మించిన వాడికి ఉండాల్సినటువంటి ఈ 6 లక్షణాలు. అయితే నేను చివరిగా హృదయం గురించి ఒక రైట్ హార్ట్, మరి ఈరోజు అన్నాం కదా, ఈజ్ అవర్ హార్ట్ ఈజ్ రైట్ విత్ గాడ్ అనేది చూస్తే, ఈ రైట్ హార్ట్ అనేటువంటిది ఉన్న వాళ్ళల్లో హృదయము దేవునికి దగ్గరగా మరి న్యాచురల్ హార్ట్ అంటేనేమో మనందరికీ తెలుసు. దాంట్లో పాపం చేసి నేను పుట్టానని దావీదు చెప్తున్నాడు. రాంగ్ హార్ట్ అంటే దేవుడికి తెలుసు మన హృదయాలన్నీ చెడుగా ఉన్నాయని. కానీ రైట్ హార్ట్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ లోకంలోకి వచ్చామో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలన్నిటినీ కూడా మారుస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. హెచ్‌కేల్ గ్రంథంలో మరి స్పష్టంగా చెప్తున్నాడు 36వ అధ్యాయంలో, నీకు నూతన హృదయంను ఇస్తానంటున్నాడు. నూతన స్వభావం నీకు ధరింపజేస్తానంటున్నాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. అంటే ఎప్పుడైతే మనం ఈ లోకంలోనికి మరి న్యాచురల్ హార్ట్‌తో వస్తామో, మనకు ఆ రైట్ హార్ట్ కావాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఉంటామో మనందరికీ కూడా దేవుడు నూతన హృదయం ఇస్తాడు. అది రైట్ హార్ట్. ఎప్పుడైతే ఈ రైట్ హార్ట్ ఉంటుందో మనందరం కూడా దేవునికి ఇష్టమే వారంగా ఈ 6 లక్షణాలు కలిగి నూతనంగా జన్మించే వారంగా, క్రొత్తగా జన్మించడం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యానికి వాడు చేరలేడు అని యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ 6 లక్షణాలు దేవాది దేవుని యందు మనందరము కలిగి ఉండి, నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన స్వభావాన్ని దేవుడు మనకు దయచేసి ఈ లోకంలో దేవునికి ఇష్టమయ్యేలాగా దేవుడు మనందరినీ జీవింపచేయాలని నేను ఎంతగానో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, మరి ఈ సాయంకాలంలో నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ, అమ్మగారికి, అయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ అమ్మగారు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చక్కని వాక్యాన్ని మనం విన్నాం. తన దాసులను మరుగుపరిచి సిలువ చాటున దాచిపెట్టుకొని